నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథుళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అంకమరావు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే రూపా గారు. సార్, రాష్ట్రం ఏం చేస్తే రాష్ట్రంలో ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రగతి పదంలో 2047 నాటికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవటం ద్వారా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నేను విజనరీ డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. ఆయన ఉద్దేశం ఏంటి అండ్ దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మీరు చెప్పండి. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంపద సృష్టించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఈ మూడిటి కోసమే ఆయన తపన. ఇది 2047 అనేది ఏంటంటే స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మన దేశం ఎలా ఉండాలి, మన రాష్ట్రం ఎలా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దీని గురించి ఆలోచించలేదమ్మా. ఆయన ప్రతిపక్షంలో ఉండంగాల్లోనే దీన్ని సృష్టి చేశాడు ఆయన. అంటే ఆయన ఆలోచన విధానాలు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండా, అధికార పక్షంలో ఉండా ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వ్యక్తులు వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఎదగాలి. ప్రతి ఇంట్లో కుటీర పరిశ్రమలాగా పరిశ్రమను స్థాపించే వ్యక్తులాగా వాళ్ళు ఎదగాలి. దానికి ప్రభుత్వ పరంగా మనం ఏం చేయాలి. ఆయన ప్రభుత్వంలో లేనప్పుడే దీని గురించి చెప్పాడు. అంటే మళ్ళీ ప్రభుత్వంలో వస్తానని ఆశతో కాదు, ఈ విధంగా ముందుకెళ్తే దేశం ఏ విధంగా ముందుకెళ్తుందని చూపించడానికి కోసం ఆయన చెప్పడం కూడా జరిగింది. అధికారం ఉన్నా లేకపోయినా ఆ తపన ఇప్పుడు 2020 అనేదాన్ని ఆయన ప్రకటించిన రోజు కూడా చాలామంది ఎగతాళి చేశారు. ఆ ఎగతాళి చేసిన వాళ్ళలో ప్రముఖులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అంటే ప్రతిపక్ష నేతగా ఉండి విమర్శించడం కూడా జరిగింది. ఏ విధంగా విమర్శించాడు అంటే 2020 దాకా ఆయనే ఉండాలనే ఆలోచనతో అధికార యంత్రాంగాన్ని అన్ని విధాలా ఆయన చేయాలనుకుంటున్నాడు. 2020 దాకా ఆయన అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారని చెప్పని ప్రచారం చేయడం కూడా జరిగింది. సరే, ప్రజలు ఆ రోజు 2004లో ఆయనకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ఈయన సృష్టించిన సంపదని ఆయన వాళ్ళ యొక్క కుమారుడికి కావచ్చు, వాళ్ళ మనుషులకు కావచ్చు ఏ విధంగా పంచిపెట్టాడో ప్రపంచానికి అందరికీ తెలుసు. అంటే సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. దాన్ని నిలబెట్టుకోకపోవటం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొనసాగించాడు. ఆ విషయంలో అభినందించాలి. సరే, కొడుకు కప్ప చెప్పేశాడా లేకపోతే ఎవరు కప్ప చెప్పాడా అనే దాన్ని తీసుకెళ్తే ఆ ఫలితాలు ఎలా ఉంటాయో ఆయన చూశాడు. దానికి వచ్చినటువంటి ఆదాయం ఎలా ఉందో రాష్ట్రానికి కళ్ళ ముందు కనపడతాను. నచ్చపోయినా కొనసాగించారు. ఆ రోజు ఇంకుడు గుంతలంటే ఎగతాళి చేశారు. మరి ఆ రోజు మొన్న దోమలకు సంబంధించిందంటే ఎగతాళి చేశారు. ఈరోజు దాని అవసరం ఏందో గుర్తిస్తూ ఉన్నారు. అంటే ఆరోగ్యంగా ఉండాలంటే చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, అలాగే ఆహారంలో సరిగ్గా ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో మంచి ఆహారం మనకు అందజేయాలి. ఇవన్నీ ఉన్నప్పుడే సంతోషంగా ఉంటాడు మనిషి. ఆ మూడు ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకురావడం కూడా జరిగింది. ఒక్కసారి కనుక ఎదికి తిరిగి ఆలోచించుకుంటే ఈ 2047లో ఆయన తీసుకున్నటువంటి 10 అంశాలను కనుక మనం ప్రామాణికంగా తీసుకుంటా ఉంటే దాన్ని కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే ఆయనతో పాటు వేగవంతంగా పనిచేసే అంత అధికార గణం ఈరోజు ఉందా, ఇది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. చూస్తూ ఉంటే మొన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో మనం కొంతమంది బే అంటం చూసాం, కొంతమంది ఎక్కువ మాట్లాడటం కూడా చూసాం. అందరికీ ఆయన ఒకటే సమాధానం చెప్పడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి, ఆయన ఇంకో 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు పరిపూర్ణంగా ఆయన ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు మేమే అధికారంలో ఉండాలి, అప్పుడు తప్ప రాష్ట్రం అభివృద్ధి పదంలోకి పయనించదు, ఈ 2047 అనే ఆయన కళ నెరవేరదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అంటే అతను మనస్ఫూర్తిగా చెప్పాడని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాల విధ్వంసాన్ని కళ్ళారా చూసిన వ్యక్తి, 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఆయన చూసిన వ్యక్తి, తను బాధితుడు, తన కుటుంబ సభ్యులు బాధితుడు, చంద్రబాబు నాయుడు గారు బాధితుడు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు బాధితుడు, అంతటికి మించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాధితులే, పిడికడ మంది తప్ప. గమనించుకోవాల్సిన ఏంటంటే పిడిక మంది తప్ప వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు. తన మన పరపర భేదాలన్నీ చూడలేదు వాళ్ళు. వాళ్ళకి అడ్డు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే, ఆర్థికంగా స్థిమితంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా లాక్కుందామా, అడ్డు వచ్చిన వాళ్ళు ఎలా తొలగించుకుందామా అని చెప్పనే పరిపాలన చేశారే తప్ప అభివృద్ధి పయనంలో 2014 నుంచి 2019 వరకు ఇక్కడ నాటినటువంటి విత్తనాలు మొక్కలైన దాన్ని వృక్షాలుగా ఎలా చేద్దాము, ఆ తర్వాత వచ్చే పంటను మనం ఎలా అనుభవించాలని ఆలోచించుకోకుండా విధ్వంసం చేశారు. ఆ విధ్వంసాన్ని పూడ్చాలి అంటే నిస్సందేహంగా 10 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగించాలి, అలాగే అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. అభివృద్ధి పదంలో ముందుకు ఎట్లా వెళ్ళిద్ది, సంపద ఎలా సృష్టిస్తాడని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
చిన్న ఉదాహరణ, విజయవాడలో జరిగినటువంటి చిన్న అంటే వరదలకు సంబంధించి పెద్ద ఉపద్రవమే వచ్చింది. అవును. ఏ విధంగా సమర్థంగా ఎదుర్కొన్నాడు చంద్రబాబు నాయుడు గారు? అంటే అధికారులందరినీ పురమాయించాడు కదా. ఈ పని చేయని అధికారులు కూడా కొంతమంది దాంట్లో ఆహారం అందజేయకుండా ఇబ్బందులు పాలు చేసినా కూడా అది ఆయన స్వయంగా ఇన్వాల్వ్ అయ్యే వరకు కూడా అధికారులు అంత యాక్టివ్గా కొంతమంది అధికారులు అయినా కూడా ఆహారం సరిగ్గా అందనీయకుండా చేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదని చెప్పని. అయినా సరే ఎంత ప్రజలు వెల్లువలా వచ్చి సహాయం చేశారు, ఎంత ఆర్థిక సహాయం చేశారు, ఎంత విరాళాలు ఇచ్చారు. మరి నీకెందుకు ఇవ్వలేదు 5 సంవత్సరాల్లో? నిన్ను చూసి భయం. ఇస్తే అది ప్రజలకు చేరదు, నీకు చేరుతుందేమో అన్నది అపనమ్మకం. ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉండబట్టే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈ 6 నెలల్లో, అంటే 6 నెలలు అంటే 60 నెలలు పరిపాలించమని అవకాశం ఇచ్చారు. 6 నెలలు అంటే 10వ వంతు, అంటే ఇంకా 90% ఉంది పరిపాలన చేయాల్సింది ఉంది, అభివృద్ధి చేయాల్సింది ఉంది. ఈ 10%లోనే వచ్చిన పరిశ్రమలు ఒకసారి చూసుకున్నా కూడా, కేంద్రం నుంచి వస్తున్న పెట్టుబడులు చూసుకున్నా కూడా, కేంద్రం నుంచి వస్తున్న సాయాన్ని చూసి కూడా ఒకసారి నిజమా కళ అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు టాటా వాళ్ళు విశాఖపట్నంలో 10,000 మందికి కార్యక్రమం, అంటే 10,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా అక్కడ ఒక ఏర్పాటు చేయబోతున్నారు. దానికి ఒప్పందాలు కూడా పూర్తయిపోయినాయి. మళ్ళీ భవిష్యత్తులో ఇంకో 10,000 మంది, అంటే 20,000 మందికి వాళ్ళు అవకాశం కలగజేస్తూ ఉన్నారు. అలాగే బీపీసీఎల్ కావచ్చు, అంటే ఉత్తరాంధ్రలో పెట్టబోయే ఉక్కు పరిశ్రమ కావచ్చు, ఇప్పుడు రహదారులకు సంబంధించి కేంద్రం నుంచి వస్తున్న నిధులు కావచ్చు, మరి అలాగే రైల్వే లైన్కి సంబంధించిన నిధులు కావచ్చు, రాజధానికి సంబంధించినటువంటిది, రాజధానికి సంబంధించి ఈరోజు కేంద్రం నుంచి వస్తున్న సాయం గురించి కావచ్చు, 15,000 కోట్ల రూపాయల సాయం వస్తుంది, 11,000 కోట్ల రూపాయల రుణం వస్తుంది. చాలామంది ఈ 15,000 కోట్ల గురించి మాట్లాడుతున్నారు. అప్పు అని, కానీ అప్పు కాదు అది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని మంత్రివర్గంలో పెట్టేసి మేము ఇస్తున్నామంటే అది రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు చెబుతారు? వాళ్ళకి ఏం అవసరం? ఈ మాత్రం ఆలోచన కూడా లేకుండా విమర్శిస్తూ ఉన్నారు. అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం మనం. తప్పుల్ని విమర్శించండి, తప్పుల్ని ఎత్తి చూపండి, సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి. తద్వారా రాష్ట్రం ముందుకెళ్ళే అవకాశం కలగజేస్తుంది. అంతే తప్ప ప్రతిదాన్ని విమర్శించాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలంటే అది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వంలో లోపాలు ఉన్నాయి, నిస్సందేహంగా మనం దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. కొన్ని లోపాలు ఉన్నాయి, దాన్ని ఎత్తి చూపుతూ ఉన్నాం, దాన్ని మనం ఎత్తి చూపుతూ ఉన్నాం, సరిదిద్దుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మొన్న కృష్ణా జిల్లాలో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనే విషయంలో అవకతవకలు జరుగుతాయని గుర్తించేసి చర్యలు తీసుకున్నారు. ఈరోజు సవ్యంగా అందరికీ అందే విధంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే అంతకుముందు అధికారులు వీళ్ళని ఎందుకు నియమించారంటే వాళ్ళు మార్చడం కూడా జరిగింది. ఇప్పుడు బియ్యానికి సంబంధించిన దాంట్లో సిట్టు దాంట్లో అధికారులు వేరే వాళ్ళని, సరైన వాళ్ళని నియమించలేదంటే దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చేసిన విధ్వంసానికి అమరావతి నాశనం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో కేంద్రం సహాయం చేస్తుంది, రుణం అందజేసే విధంగా వాళ్ళు ముందుకు వస్తున్నారు విదేశీ వాళ్ళు. దాన్ని తీసుకొని ముందుకెళ్లే విధంగా రేపు పొద్దున ఇప్పుడు పెట్టుబడి పెట్టకుండా మనకు ఆదాయం ఎలా వస్తుంది? అవకాశాలు కలగజేయాలి కదా. ఇప్పుడు 2019 వరకు అమరావతి ప్రాంతానికి వెళ్తే కలకళ్ళాడుతూ ఉండేది, రైతుల పూట కూడా దేదీప్యమానంగా వెలుగుతూ ఉండేవి. మరి ఈరోజు ఎందుకు అట్లా బోసిపోయినాయి? 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు పెంచినటువంటి అడవిని తొలగించాల్సిన పరిస్థితిని దాపురించింది. అడవి అయిపోయింది. దాన్ని ఇప్పుడు తొలగించడానికి 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 80%, 90%, 70% పూర్తయినటువంటి ఇళ్ల నిర్మాణాలని మీరు ఏమాత్రం కొనసాగించాలి 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఆ మరమ్మతులకు అదనంగా చెల్లించాలి, మళ్ళీ దాన్ని పూర్తి చేయాలి. కొనసాగించకపోగా నాశనం అయిపోయింది. అంటే మరి ఈ భారం అంతా ప్రజల మీదే పడింది కదా, ప్రజలే కదా చెల్లించాల్సింది. ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. పోలవరాన్ని ఏ విధంగా విధ్వంసం చేశారు? 72% పూర్తయిన దాన్ని 2021 నాటికి పూర్తి కావాల్సిన పోలవరాన్ని మీరు విధ్వంసం కారణంగా ఇప్పుడు 26 పూర్తవుతుందా? మొదటి దశ, అది కూడా సంపూర్ణంగా కాదు. 26వ సంవత్సరానికి పూర్తవుతుందా, 27వ సంవత్సరానికి పూర్తవుతుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో తీసుకొచ్చారు. ఇవన్నీ సరి చేసుకుంటూ ముందుకెళ్తూ పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని పొరపాటు లేదన్నా ఉంటే మనం దాని గురించి ఎత్తి చూపాలి. జరిగిన కుంభకోణాలన్నీ ఒక్కొక్క అంశం బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ 6 నెలలు పూర్తయిపోయింది. ఈ 6 నెలల్లోనే 100కు సంబంధించినటువంటి అభియోగాలు ఈరోజు బయటకు వచ్చినాయి. 100 మంది మీద అభియోగాలు కనపడతా ఉన్నాయి. కొంతమందిని అదుపులో తీసుకున్నారు, విచారిస్తూ ఉన్నారు. ఇన్ని కనపడతా ఉన్న తర్వాత ఇన్ని పెట్టుబడులు ఎలా వచ్చినాయి? దానికి ఎవరు కారణం? ఇది ఆలోచించుకోవాలి కదా. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనే నమ్మకం, విధ్వంసం నుంచి ఆయన సంపద సృష్టిస్తాడనే నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నారు. మరి మీరు అప్పుల్లో అప్పచెప్పినా, అప్పులు తీసుకొచ్చి ప్రతి నెల మనం వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి దాపురించినా కూడా ఈరోజు ఆయన సామాజిక పెన్షన్లన్నింటినీ కూడా ఇస్తా అన్న మాట ప్రకారం
వెయ్యి రూపాయలు అదనంగా ఇచ్చేసి 4,000 కాడికి పంచుతా ఉన్నారు కదా. ఆయన ఇచ్చినప్పటి నుంచి 3,000 రూపాయలు అంటే 3 నెలల ముందు ఆయన ప్రకటించారు కాబట్టి ఆ 3 నెలలతో కలిపి 7,000 రూపాయలు రాంగంలోనే పంచడం కూడా జరిగింది కదా. మరి ఎలా పంచగలిగాడు ఆయన? మీరు వాలంటీర్ల ద్వారానే పంచితే అవుతుంది, లేకపోతే కాదన్న వ్యక్తులు వాలంటీర్లు లేకుండా ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడు? దీర్ఘకాలిక రోగులకి అదనంగా ఇచ్చుకుంటూ వస్తున్నాడు, మరి మామూలుగా దివ్యాంగులకి అదనంగా ఇచ్చుకుంటూ వస్తున్నాడు. మరి ఇవన్నీ చేసుకుంటా వ్యక్తి ఈరోజు 1వ తారీఖుకి ఉద్యోగస్తులకు కావచ్చు, విశ్రాంతి ఉద్యోగస్తులకు కావచ్చు, 1వ తారీఖు వాళ్ళకి జీతాలు పడతానే ఉన్నాయి కదా. అది అట్లా చూసి వాళ్ళు 5 సంవత్సరాలు ఎప్పుడైనా మీరు ఇచ్చారా? 1వ తారీఖు నాడు లేదా 2వ తారీఖు నాడు? మళ్ళీ ఊరి నిండా వాలంటీర్లు పెట్టుకొని ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి, కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఈరోజు 2047 అనేది చంద్రబాబు నాయుడు గారు, అలాగే అమరావతి అనేది ఆయన మానసిక పుత్రిక. అది పూర్తయితే హైదరాబాద్కి ఎలా అయితే తెలంగాణకు హైదరాబాద్ తలమానికంగా ఉందో, ఇంకోటి గమనించుకోవాలా. ఇంకా మన అమరావతి గురించి మాట్లాడేటప్పుడు అమరావతి అనేది ఆయన ప్రణాళికను చూసే హెరిటేజ్ నగరాల్లో ఒకటిగా గుర్తించారు. కాలుష్యత రహిత నగరంగా దాన్ని తీర్చిదిద్దాలని చెప్పని ఆయన ముందుకెళ్తున్నాడు. భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన నగరాలు చూసుకుంటా ఉంటే నీటి కొరతతోటి అల్లలాడుతూ ఉన్నాయి. అలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పని కృష్ణానది నది అయినటువంటి కృష్ణానది పక్కన ఆయన ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు, విజయవంతంగా పూర్తి చేశాడు. ఎక్కడైనా సరే రక్తపాతం లేకుండా 1000 ఎకరాలు సమీకరించలేకపోతున్నాయి ప్రభుత్వాలు. మరి 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడుని చూసి ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఆయన మీద ఎంత నమ్మకం ప్రజలకి. మరి అలాంటి ప్రజల్ని మీరు అమరావతిని నిర్వీర్యం చేయడం కోసం ఆ మహిళా తల్లుల్ని ఎంత ఇబ్బంది పెట్టారు? వాళ్ళ ఉసిరే తగిలింది, నిస్సందేహంగా చెప్తున్నాను నేను. రాష్ట్రం కోసం 5,50,00,000 మంది ప్రజల కోసం వాడు త్యాగం చేస్తే వాళ్ళని ఏ విధంగా మాట్లాడారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు. భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు. మహిళా తల్లులని కూడా చూడుకోకుండా, మరి గర్భిణీ స్త్రీలను చూడుకోకుండా వాళ్ళ మీద ఎలాంటి దాష్టీకం చేశారు. గర్భిణీ స్త్రీల పొత్తి కడుపుల్లో తన్నారు కదా. మరి అవన్నీ ఉసురు ఊరకు తగలకుండా పోతుందా మీకు? దానివల్లే మీరు ప్రభుత్వం నుంచి వైదొలిగి ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా మీకు రాకుండా పోయింది. ఇవన్నీ గమనించుకోవాల్సిన అంశాలు. ప్రజలు ఏదో గుడ్డిగా లేరు. మీరు చేసిన దౌర్జన్యాలను చూసి మనకెందుకులే, ప్రతి వాళ్ళని ఎలా చేస్తున్నారు అని చెప్పని వాళ్ళు సమయం సందర్భం కోసం ఎదురు చూశారు. సమయం వచ్చింది, వాళ్ళ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రంతో మిమ్మల్ని ఇంటికి పంపించారు. కాబట్టి మీరు గమనించుకోండి, ప్రజల కోసం చేసేవాళ్ళు ఎప్పుడు ప్రజల మనసులో స్థిరంగానే ఉంటారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా వాళ్ళు సరిదిద్దుకోవడానికి మళ్ళీ అవకాశం ఇస్తారు. కానీ మీకు మాత్రం మళ్ళీ అవకాశం ఇవ్వరు, ఎందుకంటే మీరు విధ్వంసం చేశారు. ఇది గమనించే మీ దగ్గర నుంచి శ్రేణులు వెళ్ళిపోతున్నారు, నాయకులు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళని చెప్పి నేను అంటలా. వాళ్ళని చేర్చుకోవడం కూడా కొంతమంది కొన్ని పార్టీలకు వెళ్ళడం ఆ పార్టీలు తప్పే, నిస్సందేహంగా. ఇక్కడికి వచ్చిన శుద్ధపూసలు గారు వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు, దుర్మార్గాలన్నీ కళ్ళ ముందు ఉన్నాయి. మరి ఎందుకు చేర్చుకుంటున్నారు అనేది కూడా ఈ పార్టీలు కూడా ఆలోచించుకోవాలి. అది మంచి పద్ధతులు కూడా కాదు. 164 స్థానాలు వచ్చిన తర్వాత వాళ్ళు పనికి మాలిన వాళ్ళు పనికి రారు అని నిర్ణయించిన తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా పనికి వచ్చే వాళ్ళు అవుతారో కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో కూడా వైసీపీ గాలి సోకటం మూలనే జైలు పాలు అవ్వాల్సి వచ్చిందన్న అదొకటి సహజంగానే ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అర్థమైన తర్వాత సరే, ఇక సినిమా చిత్ర పరిశ్రమ దీంట్లో లాగొద్దు. మన మంచి గురించి మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి వద్దు మనకి. అలాగే 2020 గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరైతే నవ్వారో, ఇప్పుడే ఎలా అయితే దాన్ని ఫాలో అవుతున్నారో, ఇప్పుడు మళ్ళీ 2047 కోసం ఎదురు చూద్దాం సార్. నిస్సందేహంగా. రైట్, నమస్కారం. నమస్తే.